ఒకసారి సమ్ అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాన్ స్పెండ్స్ అంటే ఒక వ్యక్తి 1/5 ఆ శాలరీ రెంట్ పైన, రిమైనింగ్ ఈ పదానికి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది. మిగిలిన దాంట్లో 2/5 అనేది ఫుడ్ పైన, మళ్ళీ రిమైనింగ్ మిగిలిన దాంట్లో 3/10 అనేది మరి మనకి ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇలా అంతా అయ్యాక వాడి దగ్గర మిగిలింది 42,000 రూపీస్. అయితే శాలరీ కానీ అడిగినట్లయితే ఎట్లా చేయాలంటే మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో 42,000 ఇంటూ మరి 1/5 అంటే 5లో 1 పార్ట్ అనేది రెంట్ పైన, అంటే 5లో ఒక పార్ట్ రెంట్ అయిపోతే ఎన్ని పార్ట్స్ మిగిలింది? 4, అంటే 5/4 అనమాట. 5లో 4 మిగిలింది. ఇప్పుడు రిమైనింగ్ 5 వాటాలు అనుకుంటే 5లో 2 ఖర్చు చేశాడు, 5లో 2 మనకి అయిపోతే ఇంకెన్ని మిగిలింది? 3 అనమాట. ఎందుకంటే వాడు మిగిలిందే ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ 3/10 అంటే 10లో 3 వచ్చాయి, అంటే 10లో ఎన్ని మిగిలాయి? 10లో మనకి 7 మిగిలాయి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే మన యొక్క ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. 3 14 జా, 7 1 జా, 7 2 జా, సో 2000, సో 4 1 జా 4, 500 జా, 5 into 5 25, 25 5 జా 125, మరి 125 పక్కన 2 zeros and 1 0, ఓవరాల్గా 3 zeros. అంటే అతని శాలరీ ఏదైతే ఉందో అది 1,25,000 రూపాయలు.